అన్న చెప్పండి, రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిండు. మీ తరపున, ఎందుకంటే మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఏం చెప్తారు? జై శ్రీరామ్ అన్న. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి చూడండి, మన హైదరాబాద్ లో ఫస్ట్ జెండా తీసుకుని అంటే లైక్ బీజేపీ జెండా ఎగిరించిండంటే మా రాజా సింగ్ అన్ననే. సో మన బీజేపీ కార్యకర్త, లైక్ మన బీజేపీ సీనియర్ లీడర్స్ అండ్ బీజేపీ మన ఢిల్లీ నుంచి మన మోదీ గారు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించే మంచి ఉంటది. ఎందుకంటే మన గుషమెల్ల ఫస్ట్ మన హైదరాబాద్ లో ఫస్ట్ ఎమ్మెల్యే అంటే టీ రాజా సింగే. తర్వాత చాలా ఎమ్మెల్యేస్ వచ్చినాయి, బట్ మన తెలంగాణలో ఫస్ట్ జెండా తీసుకుని వచ్చింది మన రాజా సింగే. సో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా, దాని గురించి ఆలోచించి ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది వాళ్ళు. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ప్రస్తుతం మీకు డైరెక్ట్ నేను చూపిస్తా. రామచంద్రరావు ఎన్నిసార్లు గెలిచిండు, ఎన్నిసార్లు ఓడిపోయిండు, అది కూడా మీకు చూపిస్తా. జస్ట్ 1 minute, నా ఫోటో నా దగ్గర ఉంది, నేను చూపిస్తా మీకు. ఇక్కడ చూడండి, 2014 లా మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేకి రెడీ చేసిండు, 5000 ఓట్ నుంచి ఓడిపోయిండు. ఓకే, సెకండ్ టైం 2018 లో మల్కాజ్గిరి నుంచి మళ్ళా ఎమ్మెల్యే కోసం నిలబడిండు, మళ్ళా అక్కడ 75,000 నుంచి లాస్ అయిండు. ఓకే, థర్డ్ టైం వచ్చేసి 2019 లా మల్కాజ్గిరి ఎంపీ కోసం నిలబడిండు, 3 lakhs ఓట్ నుంచి పోయిండు. ఓకే, అండ్ 2024 లాస్ట్ వన్, ఇక్కడ చూడండి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కోసం మళ్ళా నిలబడిండు, లాస్ బై 70,000. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కసారి కూడా గెలవలే, రైట్, ఒక్కసారి కూడా గెలవలే. వాళ్ళకి ఏం చూసి ఇస్తారు వాళ్ళు మనకు తెలియదు. లైక్ కిషన్ రెడ్డి అండ్ మన మోదీ, అమిత్ షా అండ్ యోగిజీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మన తెలంగాణలో మన గవర్నమెంట్ రావాలంటే ఒక్కసారి జస్ట్ లాస్ట్ టైం మన రాజాబాయికి ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలా. ఎందుకంటే రాజాబాయి మన ధర్మం గురించి, మన బీజేపీ సీట్ గురించి అండ్ మన గోషామేల్ కోసం చాలా చేసిండు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ధర్మం గురించి ఉన్నాడంటే ఒక్కడే టి రాజా సింగ్. ఎందుకంటే మన తెలంగాణలో ముస్లిం వాళ్ళు కూడా మన దగ్గర రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సింగ్ పేరు చూసి గమ్మున వెళ్ళిపోతారు వాళ్ళు, రైట్. ఓకే, థ్యాంక్ యూ. అంటే దీనికి సంబంధించిన రామచంద్రరావు ఎక్కువ ఏబీవీపీలో పనిచేసిన తర్వాత బీజేవైఎంలో పనిచేసిన తర్వాత ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కార్యకర్తగా పనిచేస్తుంది కాబట్టి ఇచ్చామని చెప్పేసి తెలంగాణ బీజేపీ చెప్తా ఉంది మరి. ఓకే, బట్ చూడండి అది ఏమైనా ఉండని, బట్ సీనియర్ కార్యకర్త, లైక్ ఒక మాట చెప్తా, ఇప్పుడు మన ఫేస్ వాల్యూ తెలంగాణలో ఫేస్ వాల్యూ బీజేపీకి ఎవరు ఉన్నారు? టి రాజా సింగ్ గారే కదా. వాళ్ళు రామచంద్రకి ఎవరు గుర్తుపడతారు చెప్పండి? కిషన్ రెడ్డి అంటే లైక్ నేను చెప్తున్నా, కిషన్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన తెలంగాణలో సీట్ వచ్చింది, మనం ఏ పొజిషన్ లో ఉన్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సింగే. ఎందుకంటే కిషన్ రెడ్డి ఎంపీ లైట్ అయినా ఓకే, బట్ ఎమ్మెల్యే మన దగ్గర ఒక్కడే ఉండే, ఇప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు. అంటే లైక్ ఇప్పుడు ఉన్నారు 8 members, బట్ సబ్సే హైలైట్ అంటే ఎక్కువ పవర్ఫుల్ అంటే ఎవరు ఉన్నారు? మన టి రాజా సింగే కదా. ఓకే, అంటే రాజా సింగ్ వేరే పార్టీ కూడా పెట్టబోతుండు, శివసేనలో పోబోతున్నా చెప్పి ప్రచారం జరుగుతుంది, అట్లా ఏమన్నా జరుగుతుందా? నో అట్లా ఏం జరగదు. ఎందుకంటే రాజాబాయి దగ్గర ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, శివసేన, ఒక మాట చెప్తాలా, శివసేన, బీజేపీ అండ్ టీడీపీ ఇది మన ఒక పార్టీ, అది రైట్. జనసేన, ఈ 4 parties మొత్తం మన పార్టీసే కదా. సో మనం అన్ని ఆలోచించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాబాయి ఈ పని చెయ్యడు. ఎందుకంటే రాజాబాయి ఇప్పుడు రిజైన్ చేసినాక కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఆయన రెడీ ఉంటాడు ఎప్పుడైనా. ఎందుకంటే అది ధర్మం పార్టీ, ధర్మం గురించి ఏమైనా చేయడానికి రెడీ ఉంటాం మేము. రాజా సింగ్ కూడా చాలా సార్లు అన్నాడు, రాష్ట్రంలో ఉన్న కొందరు నాయకుల వల్ల బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రాలేకపోతుందని చెప్పేసి కూడా మాట్లాడుతారు. ఎగ్జాక్ట్లీ, ఏమంటే ఇప్పుడు మన తెలంగాణలో మన సీనియర్ లీడర్స్ ఉన్నారు కొన్నారు, వాళ్ళు కూడా ఆలోచించురా మన తెలంగాణలో బీజేపీ రావద్దని, రైట్. ఏమో అన్న తెలియదు, బట్ మన సీనియర్ కార్యకర్త, అప్పుడు మన సీనియర్ కార్యకర్తలే మంచి లేదంటే మనం మన దగ్గర పవర్ ఉన్నప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవాలి దానికి, కరెక్టా కదా. మనం యూటిలైజ్ చేస్తలేము, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ మనకి అదే ఉంది కదా. ఇప్పుడు రాజాబాయికి మనం మళ్ళా ఇస్తే కూడా మనకి మంచి ఉంటది. నేను ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు ఆలోచించి మన ప్రెసిడెంట్ సీట్, తెలంగాణలో స్టేట్ ప్రెసిడెంట్ సీట్ మన రాజాబాయికి ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. మన లైక్ అంటే లైక్ కమింగ్ ఇయర్స్ లో మన తెలంగాణలో బీజేపీ సర్కార్ రాబోతుంది అన్న. అంటే రాజీనామా చేసినాక మళ్ళీ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఉంటదన్న, ఉంటది. ఎందుకంటే అన్న వచ్చేసి పార్టీ నుంచి రిజైన్ చేసిండన్న, ఎమ్మెల్యే నుంచి రిజైన్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అయినా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే, బట్ పార్టీ నుంచి రిజైన్ చేసిండు. జస్ట్ ఇక్కడ నుంచి అప్రూవల్ అయితే వెళ్ళిపోయింది కదా, అక్కడ నుంచి కూడా అప్రూవల్ రావాలి కదా, అదే అయితేనే అవుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పండి, రాజా సింగ్ గారు బీజేపీ నుంచి రాజీనామా చేశారు. ఏదైతే రామచంద్రరావును అధ్యక్షుడు అయిన తర్వాత చేశాడు, కావాలనే జరిగింది అని చెప్పేసి కూడా కొందరు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తారా నిజంగా?
యాక్చువల్గా జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరము. రాజాసింగ్ గారు నాకు తెలిసినప్పటి నుంచి హిందుత్వం గురించి ఎంతో కొట్లాడుతున్నాడు, హిందువుల గురించి. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఆయన చాలా నియోజకవర్గంలో అభివృద్ధి చేసినారు. ఆయన పార్టీకి రాజీనామా ఇవ్వడం అనేది లోకల్ వాస్తవులుగా మరియు కార్యకర్తలుగా మా అందరికీ కొంచెం బాధాకరమైన విషయమే. పార్టీ అధిష్టానం కూడా ఆయన రాజీనామాను ఉపయోగించుకున్నట్టు చేసుకొని ఆయనను మళ్ళీ పార్టీలో తీసుకొని తెలంగాణలో మన పార్టీ బీజేపీని అధికారంలో తేవడానికి ఆయన సేవలు ఎంత వీలైతే అంత మటుకు ఆయనను మాక్సిమం వాడుకున్నట్టు పార్టీ అధిష్టానం చూసుకుంటే బాగుంటది అన్నట్టు మా అభిప్రాయం. అంటే కొందరు ఏం చెప్తున్నారంటే రామచంద్రరావును అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాతనే అసంతృప్తితో బయటకు వచ్చానని చెప్పి జరుగుతుంది. అంటే నిజంగా రామచంద్రరావుకు దానికి ఏమైనా ఉండేనా? అట్లేం లేదు. రామచంద్రరావు గారు కూడా ఆయన కూడా అప్పటి నుంచే కట్టరు పార్టీ కోసం, సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తులు. ఆయన ఏజ్ అయిపోయింది అన్న విషయం కాదు, వాళ్ళ అనుభవం అనేది పార్టీకి ఉపయోగపడుతుంది. ఎట్లయితే రాజాసింగ్ అన్నగారి యువరక్తం, రాజాసింగ్ అన్నగారి నేతృత్వంలో యువరక్తము, రామచంద్రరావు, డాక్టర్ లక్ష్మణ్ లేదా మురళీధర్ రావు లాంటి అనుభవజ్ఞుల అనుభవంతో పార్టీ ఈ రెండు సమ్మేళనంగా పార్టీ ముందుకెళ్తుందని మేము అనుకుంటున్నాము. ఇక ఇంకోటి అంటే పార్టీ అనేది ఒక కుటుంబం కాబట్టి సహజంగానే అందరూ ఒక రకంగా ఉండరు, అలకలు అవి సహజమే. ఈ రోజు కాకుండా రేపు రాజాసింగ్ గారు పార్టీలోకి మళ్ళీ వస్తారు, ఇదే ఉత్సాహంతో పనిచేస్తాము అందరం కూడా. అంటే రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? నిజంగా రాష్ట్ర బీజేపీ కావచ్చు, కేంద్ర బీజేపీ మళ్ళీ స్వాగతించే అవకాశం ఉందంటారా? స్వాగతించాలి. మనోడు మా దగ్గర ఒకటి సామెత ఉంటది, సుబాకు బూలా షామ్కు గరుకు అని. అంటే అయిపోయింది అది. ఎట్లా అంటే అన్న అలిగిండు, అలక కారణం తెలుసుకొని అందరం కలిసి ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం కాబట్టి అలకలు కొంచెము నారాజు కావడం అనేది సహజంగానే ఉంటుంది. కాబట్టి దానికి సార్ట్అవుట్ చేయడానికి అధినాయకత్వం అనేది ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కలిసికట్టుగానే అందరము ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలో తేవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నకు ఏ పార్టీ సెట్ కాదు. పార్టీ మనకు తల్లి లాంటిది. అమ్మ మీద అలిగినమైనా మళ్ళీ రావచ్చు, వస్తాడు. అన్న తప్పకుండా పార్టీలోనే ఉంటాడు. పార్టీ తరఫు నుంచి డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇప్పుడు ఎట్లయితే హ్యాట్రిక్ అయిందో నెక్స్ట్ కంటిన్యూ 15 years కూడా రాజాబాయి గారే డబుల్ హ్యాట్రిక్ గెలుస్తారు, ఎమ్మెల్యేగా గెలుస్తారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతారు. మాలాంటి ఎంతో మంది యువకులకు రాజాబాయితో పాటు ఆయన అడుగుజాడలో నడుస్తాము, ఆదర్శంగా ఉంటాము, పార్టీ గురించే పనిచేస్తాము.